Hi everyone, welcome to Manabadi. This is Sunil. Question చూద్దాం. When a block of mass m is suspended by a long wire of length L, the length of the wire becomes L plus small l. The elastic potential energy stored in the extended wire is ఒక వైర్కి మాస్ m ఉండే ఒక బ్లాక్ని సస్పెండ్ చేసినప్పుడు ఆ వైర్ సాగింది. సో ఆ వైర్ లోపల ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అని మన క్వశ్చన్. సో ఇలా స్ట్రెచ్డ్ వైర్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చేసి ½ × ఫోర్స్ × ఎక్స్టెన్షన్. సో ఇక్కడ ఫోర్స్ ఏంటి, ఎలా జరిగింది ఫోర్స్ ఫార్ములా ఏంటి, F = ma. ఇక్కడ యాక్సలరేషన్ ఎలా తీసుకోవాలి, అక్కడ వర్క్ జరిగింది గ్రావిటీ బేస్డ్ ఆన్ కాబట్టి యాక్సలరేషన్ A = g mg. పోతే ఎక్స్టెన్షన్ ఇక్కడ స్మాల్ l అంటే మన ఫార్మ్ ప్రకారంగా ½ × ఫోర్స్ × ఎక్స్టెన్షన్. ఫోర్స్ mg, ఎక్స్టెన్షన్ స్మాల్ l. సో అవర్ ఆప్షన్ 3 ½ × mg × స్మాల్ l ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. A mass m is attached to a thin wire and whirled in a vertical circle. The wire is most likely to break when. ఒక సన్న వైర్ ఒక మాస్ ఎంకి చుట్టడం జరిగింది వర్టికల్ సర్కిల్గా, అంటే నిలువుగా మనకి ఆ సర్కిల్ చుట్టూ గుండ్రంగా చుట్టడం జరిగింది. సో అలా చుట్టిన వైర్ ఎక్కడ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది మనకిచ్చిన 4 పాయింట్స్లో. మనకి లోయెస్ట్ పాయింట్లో ఎక్కువ టెన్షన్ ఉంటుంది. టెన్షన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో వైర్కి అప్పుడు బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మనకి లోయెస్ట్ పాయింట్లో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆప్షన్ 3 ద మాస్ ఈజ్ ఎట్ లోయెస్ట్ పాయింట్, దెన్ ద వైర్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు బ్రేక్. క్లియర్ స్టూడెంట్స్? Ionized hydrogen atoms and alpha particles with same momenta enters perpendicular to a constant magnetic field B. The ratio of the radii of their paths are H:R alpha will be. సో మనకి హైడ్రోజన్ ఆటమ్స్ ఇంకా ఆల్ఫా పార్టికల్స్ రెండు కూడా సేమ్ మొమెంటాతో పర్పెండిక్యులర్గా ఒక కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంటర్ అయినప్పుడు వాటి యొక్క రేడియస్ పాత్స్ యొక్క రేషియో ఏంటి అన్నది మన క్వశ్చన్. సో మనకు రేడియస్ పాత్ యొక్క ఫార్ములా ఏంటి, మొమెంటమ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఛార్జ్. సో మనకి మొమెంటమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్గా ఉంటుంది, ఛార్జ్లోనే వేరియేషన్ ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో ఉంటుంది ఇక్కడ రిలేషన్. సో RH/R alpha is equal to ρ/EB/ρ/2EB. ఇక్కడ ρEB క్యాన్సిల్ అయిపోద్ది, మనకి 2/1 రేషియో లాగా వస్తుంది. సో ఆప్షన్ 1 2:1 రేషియో కరెక్ట్ ఆన్సర్. క్లియర్ స్టూడెంట్స్? Body A of mass 4m moving with speed u collides with another body B of mass 2m at rest. The collision is head-on and elastic in nature. After the collision, the fraction of energy lost by the colliding body A is. ఒక మూవింగ్ బాడీ ఒక రెస్ట్లో ఉన్న బాడీని కొలైడ్ చేసినప్పుడు కొలిజన్ అయిపోయిన తర్వాత ఆ కొలైడ్ బాడీ ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ ఎనర్జీ లాస్ట్ అయింది అన్నది మన క్వశ్చన్. సో ఫ్రాక్షనల్ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ కొలైడింగ్ బాడీ యొక్క ఫార్ములా చూడండి, ΔKE/KE అంటే డెల్టా కైనెటిక్ ఎనర్జీ బై కైనెటిక్ ఎనర్జీ. ఫార్ములా ఏంటి, 4 ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ బోత్ ది మాసెస్ బై స్క్వేర్ ఆఫ్ సమ్ ఆఫ్ ది మాసెస్ వేసుకుంటే మనకి 8/9 రేషియో వస్తుంది. సో మన ఆన్సర్ ఏంటి స్టూడెంట్స్? ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్ స్టూడెంట్స్? In a double slit experiment, when light of wavelength 400 nm was used, the angular width of the first minima formed on a screen placed 1 meter away was found to be 0.2 degrees. What will be the angular width of the first minima if the entire experimental apparatus is immersed in water? సో ఒక డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో 400 nm వేవ్ లెంత్తో ట్రావెల్ చేసే ఒక లైట్ యొక్క యాంగులర్ విడ్త్ 0.2 degrees వస్తే అదే ఎక్స్పెరిమెంటల్ అపారటస్ని వాటర్లో ఇమర్స్ చేస్తే ఎంత వస్తుంది అన్నదే మన క్వశ్చన్. యాంగులర్ విడ్త్ ఇన్ వాటర్ ఫార్ములా చూడండి స్టూడెంట్స్,
angular width in air by refractive index. సో angular width in air ఎంత మనకి 0.2 degrees. రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ ఇచ్చారు చూడండి 4/3. సో 0.2 degrees by 4/3 వేసుకుంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది 0.15 degrees. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. In which of the following devices the eddy current effect is not used? కింద ఇచ్చిన ఈ 4 డివైజెస్లో ఏ డివైస్లో ఈడీ కరెంట్ ఎఫెక్ట్ అన్నది వాడము? ఈ 4 ఆప్షన్స్లో ఆప్షన్ 4 అయిన ఎలక్ట్రిక్ హీటర్లో మనకి ఎడీ కరెంట్ యొక్క ఎఫెక్ట్ ఉండదు. ఎలక్ట్రిక్ హీటర్లో మనకి జౌల్స్ హీటింగ్ ఎఫెక్ట్ ద్వారా దాని వర్క్ అనేది జరుగుతుంది. సో ఆప్షన్ 4 ఇన్ విచ్ there is no involvement of eddy current. So electric heater works on the basis of Joule's heating effect. Clear students? Next question చూద్దాం students మనం. A soap bubble having radius of 1 mm is blown from a detergent solution having a surface tension of 2.5 into 10 to the power of -2 n/m. The pressure inside the bubble equals at a point Z0 below the free surface of water in a container, taking G is equal to 10 meters per second square. Density of water is equal to 103 kilograms per meter cube. The value of Z0 is. So మనకి ఒక డిటర్జెంట్ సొల్యూషన్ నుంచి ఒక బబుల్ ఊదడం అన్నది జరిగింది. బబుల్ అంటే బుడగ మామూలు చిన్నపిల్లలు ఊదుతారు చూడండి, అలాంటి ఒక బబుల్ అన్నది డిటర్జెంట్ సొల్యూషన్స్లో ఊదడం జరిగింది. ఆ బబుల్ యొక్క ప్రెషర్ అన్నది ఈ వాటర్లో Z0 పాయింట్ దగ్గర ఈక్వల్గా ఉంది అంట. సో మనం ఇప్పుడు ఆ Z0 వాల్యూని ఫైండ్ చేయాలి. Z0 వాల్యూ ఫైండ్ చేయాలి అంటే ఎక్సెస్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు గేజ్ ప్రెషర్ అన్న ఫార్ములాని తీసుకుని ఎక్సెస్ ప్రెషర్కి గేజ్ ప్రెషర్కి రెండు ఈక్వేట్ చేసుకుని Z0ని సబ్జెక్ట్ చేసుకుని వాల్యూ ఫైండ్ చేయాలి. మన మీటర్లో వచ్చిన వాల్యూని సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు వచ్చిన ఆప్షన్ 3 1 సెంటీమీటర్ మన రైట్ ఆన్సర్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ కలర్ ఆఫ్ ది లైట్ హ్యాస్ ద లాంగెస్ట్ వేవ్ లెంత్? మన కింద ఇచ్చిన 4 విబ్జిఆర్ కలర్స్లో దేనికి లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది? విబ్జిఆర్లో లాస్ట్ వచ్చే లెటర్ ఏంటి? ఆర్. సో లాస్ట్ వచ్చేదానికి హయ్యెస్ట్ వేవ్ లెంత్ రెడ్ అంటే రెడ్కి లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. షార్టెస్ట్ వేవ్ లెంత్ వి. విబ్జిఆర్ దీంతో స్టార్ట్ అవుతుంది వి. సో వాయిలెట్కి షార్టెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే విబ్జిఆర్ స్పెల్లింగ్లో మనము వెళ్ళే కొద్దీ అర్థమైందా వేవ్ లెంత్ పెరుగుతూ ఉంటుంది. అంటే అన్నింటికన్నా ఫస్ట్ ఎవరున్నారు? వాయిలెట్. అంటే వాయిలెట్కి లీస్ట్ వేవ్ లెంత్. అన్నింటికన్నా లాస్ట్ ఎవరున్నారు? రెడ్. అంటే దానికి లాంగెస్ట్ వేవ్ లెంత్. వేవ్ లెంత్ ఎప్పుడు కూడా మనకి విబ్జిఆర్ స్పెల్లింగ్లో అసెండింగ్ ఆర్డర్లో వెళ్తూ ఉంటుంది. అంటే విబ్జిఆర్ స్పెల్లింగ్లో వెళ్ళే కొద్దీ మనకి వేవ్ లెంత్ పెరుగుతుంది. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఏ డిస్క్ ఆఫ్ రేడియస్ 2 meters and mass 100 kgs rolls on a horizontal floor. Its center of mass has speed of 20 centimeters per second. How much work is needed to stop it? స్టూడెంట్స్ ఇక్కడ క్వశ్చన్ మనకి ఏం చెప్తుంది? ఒక డిస్క్ 2 meters రేడియస్ ఉన్న ఒక డిస్క్ మనకి హారిజంటల్ ఫ్లోర్ మీద రోల్ అయినప్పుడు దాన్ని ఆపడానికి మనకి ఎంత వర్క్ చేయాలి, ఆ వర్క్ ఎంత రిక్వైర్డ్ మనకి అన్నది ఎలా తెలుస్తుంది? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. వర్క్ రిక్వైర్డ్ ఏంటి? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అయితే మనకి ఇక్కడ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఏంటి? మనం చివరికి ఆపేస్తున్నాం కాబట్టి ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ 0 ఉంటుంది. సో మనకి ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ వాల్యూ తెలుసుకుంటే సరిపోద్ది. అదే మన వర్క్ రిక్వైర్డ్ అన్నట్టు ఆన్సర్. సో ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? 12 mv² ప్లస్ 12 I⍵². 12 I⍵² అంటే మనకి 1/4 mv² వస్తుంది. ఆ రెండు సాల్వ్ చేస్తే మనకు 3/4 mv² వాల్యూ వస్తుంది. మాస్ ఇంకా వెలాసిటీ ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది స్టూడెంట్స్. ఆప్షన్ 1 3 joules మన రైట్ ఆన్సర్. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. The displacement of a particle executing simple harmonic motion is given by y is equal to a0 plus a sin omega t plus b cos omega t. Then the amplitude of its oscillation is given by.
సో మనకి క్వశ్చన్లో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ ఇవ్వడం జరిగింది అండ్ మనల్ని యాంప్లిట్యూడ్ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ ఇచ్చిన డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ బట్టి మనకి ఏం అర్థమవుతుంది, ఇది ఒక సూపర్ ఇంపోజిషన్ వేవ్ అని అర్థమవుతుంది. సో సూపర్ ఇంపోజిషన్ వేవ్ యొక్క రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఫార్ములా ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ ఇంటూ పై. ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ అయిన పై వాల్యూ ఏంటి, 90 degrees, ఎందుకంటే సూపర్ ఇంపోజిషన్ వేవ్ కాబట్టి. సో సబ్స్టిట్యూట్ చేసుకోవడం బట్టి మనకి ఏమొస్తుంది వాల్యూ, అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, అంటే ఆప్షన్ 2 అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మన రిజల్టెంట్ యాంప్లిట్యూడ్. సిమిలర్ థిన్ ఈక్వికాన్వెక్స్ లెన్సెస్ ఆఫ్ ఫోకల్ లెంత్ f each are kept coaxially in contact with each other such that the focal length of the combination is f1. When the space between the two lenses is filled with glycerin, then the equivalent focal length is f2. The ratio f1 is to f2 will be. సో స్టూడెంట్స్ మన క్వశ్చన్లో ఏముంది, రెండు ఈక్వి కాన్వెక్స్ లెన్సెస్ని కంబైన్ చేసినప్పుడు వాటి ఫోకల్ లెంత్ f1 అంట. అండ్ తర్వాత ఈ ఈక్వి కాన్వెక్స్ లెన్స్ని కంబైన్ చేసినప్పుడు ఉండే స్పేస్ని గ్లిజరిన్తో ఫిల్ చేసినప్పుడు వాటి యొక్క ఫోకల్ లెంత్ f2. అయితే ఇప్పుడు రేషియో ఆఫ్ f1 ఈజ్ టు f2 ఎంత అన్నది మన క్వశ్చన్ స్టూడెంట్స్. ఫోకల్ లెంత్ ఆఫ్ f1 ఎంత, 2/f. ఎలా, రెండు కాన్వెక్స్ లెన్సెస్ కాబట్టి ఫస్ట్ కాన్వెక్స్ లెన్స్ 1/f, సెకండ్ కాన్వెక్స్ లెన్స్ 1/f. సెకండ్ కాంబినేషన్ అనే f2 ఫోకల్ లెంత్ చూస్తే మనకి గ్లిసరిన్ ఫిల్ చేయడం వల్ల గ్లిసరిన్ లెన్స్ మనకి డైవర్జింగ్ లెన్స్లో బిహేవ్ చేస్తుంది. కాబట్టి 1/f2 వాల్యూ ఏమవుతుంది, 1/f ప్లస్ 1/f మైనస్ 1/f, అంటే సెకండ్ కాంబినేషన్ f2 ఫోకల్ లెంత్ ఎంత మనకి 1/f. సో మన ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ద రేషియో ఆఫ్ f1 is to f2 is 1:2. క్లియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ఎ గ్యాస్ ఫిల్డ్ ఇన్ ఎ కంటైనర్ వుడ్ లీడ్ టు. ఒక కంటైనర్లో ఉన్న గ్యాస్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే మనకి ఇంకో అదర్ పారామీటర్లో దేంట్లో ఆల్టరేషన్ వస్తుంది, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్కి కైనెటిక్ ఎనర్జీకి డైరెక్ట్ ప్రపోర్షనేట్. అంటే టెంపరేచర్ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ పెరుగుద్ది, టెంపరేచర్ తగ్గితే కైనెటిక్ ఎనర్జీ తగ్గుద్ది. సో ఆప్షన్ 2 is కరెక్ట్ ఆన్సర్. బై ఇంక్రీజింగ్ ఇన్ టెంపరేచర్ దేర్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ ఏ కైనెటిక్ ఎనర్జీ. క్లియర్ స్టూడెంట్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. An electron is accelerated through a potential difference of 10,000 volts. Its de Broglie wavelength is nearly m is equal to 9 into 10 to the power of minus 31 kg. సో ఒక ఎలక్ట్రాన్ని 10,000 పొటెన్షియల్ డిఫరెన్స్తో కనుక యాక్సలరేట్ చేస్తే దాని de Broglie wavelength ఎంత. సో మనకి ఇక్కడ de Broglie wavelength ఫైండ్ చేయాలి అంటే మనం de Broglie wavelength ఫార్ములా వేసుకుని సాల్వ్ చేసుకోవాలి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 12.27/√v. సాల్వ్ చేస్తే మనకి ఆప్షన్ 2 అయినా 12.2 into 10 to the power of minus 12 meters ఆన్సర్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్, ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. A copper rod of 88 centimeters and an aluminum rod of unknown length have their increase in length independent of increase in temperature. The length of aluminum rod is. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, కాపర్ రాడ్ యొక్క లెంత్ 88 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. అండ్ అల్యూమినియం రాడ్ యొక్క లెంత్ అన్నది తెలియదు మనకి. అండ్ వీటి యొక్క టెంపరేచర్ కోఫిషియన్స్ అన్నది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ కాపర్ది అల్యూమినియం టెంపరేచర్ కోఫిషియన్స్ ఇవ్వడం అయితే జరిగింది, కానీ అల్యూమినియం ఒక లెంత్ ఇవ్వలేదు. సో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన ఏంటి, అల్యూమినియం లెంత్ ఎంత. సో మనకి ఫార్ములా వేసుకోవాలి ఏంటి, temperature coefficient of copper into length of a copper is equal to temperature coefficient of aluminum into length of aluminum. మన లెంత్ ఆఫ్ అల్యూమినియంని సబ్జెక్ట్ చేసుకుని సమ్ని కనుక సాల్వ్ చేస్తే ఆన్సర్ మనకి 68 సెంటీమీటర్స్ వస్తుంది స్టూడెంట్స్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం క్వశ్చన్ చూద్దాం. పిక్ ద రాంగ్ ఆన్సర్ ఇన్ ది కంటెక్స్ట్ విత్ రెయిన్బో.
కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో రెయిన్బో బేస్డ్ చూసుకుంటే ఏ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్? ఆప్షన్ 3 is a wrong statement. An observer can see a rainbow when his friend is towards the sun. అంటే అబ్జర్వర్ రెయిన్బోని ఎప్పుడు చూడగలుగుతాడు? సన్ ముందుంటే అన్నది రాంగ్ స్టేట్మెంట్. సో మనం ఈ 4లో మన రాంగ్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఏ బాడీ weighs 200 Newton on the surface of the earth. How much will it weigh halfway down to the center of the earth? ఒక బాడీ ఎర్త్ సర్ఫేస్ మీద 200 న్యూటన్స్ వెయిట్ ఉంటున్నప్పుడు అది హాఫ్ వే టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్కి వెళ్ళినప్పుడు దాని వెయిట్ ఎంత ఉంటుంది? అది తెలుసుకోవాలంటే మనము యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ఎ డెప్త్ d ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఫార్ములా వేసుకుని బోత్ సైడ్స్ మల్టిప్లై విత్ m వేసుకుని మనం mg డాష్ వాల్యూ తెలుసుకోవాలి. ఆ mg డాష్ వాల్యూ మన వెయిట్, ఇక్కడ ఫోర్సు వెయిట్ సేమ్ మనకి. సో తెలుసుకుంటే మనకి ఎంత వస్తుంది? 100 న్యూటన్స్. సో ఆప్షన్ 4 మన కరెక్ట్ ఆన్సర్. 100 న్యూటన్స్ విల్ బీ ద వెయిట్ ఆఫ్ ఎ బాడీ వెన్ ఇట్ వాస్ హాఫ్ వే డౌన్ టు సెంటర్ ఆఫ్ ది ఎర్త్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. 6 similar bulbs are connected as shown in the figure with a DC source of EMF E and 0 internal resistance. The ratio of power consumption by the bulbs when all are glowing and in the situation when 2 from section A and 1 from section B are glowing will be. సో ఒక 6 సిమిలర్ బల్బ్స్ని మన కింద చూపించినట్టుగా అరేంజ్మెంట్ ఉందన్నమాట. 3 బల్బ్స్ ఏమో సెక్షన్ ఏ కింద, 3 బల్బ్స్ సెక్షన్ బిలో అరేంజ్ చేయడం జరిగింది. సో మనకి ఫస్ట్ కండిషన్ ఏంటి? అన్ని వెలుగున్నప్పుడు పవర్ ఎంత, అండ్ సెకండ్ కండిషన్ ఏంటి? రెండేమో ఏ నుంచి, ఒక బల్బ్ ఏమో బి నుంచి వెలిగినప్పుడు పవర్ ఎంత అన్నది మన క్వశ్చన్. ఆ రెండింటిలో ఒక రేషియో మనల్ని అడుగుతున్నాడు. సో రెండింటికి సపరేట్ సర్క్యూట్ డయాగ్రామ్స్ మనం ఫస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ చూసుకోండి. సో ఇక్కడ ఎలా ఉన్నాయి? ఫస్ట్ 3 సెక్షన్ ఏలో ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి సెక్షన్ ఏలో రెసిస్టెన్స్ R/3 ఉంటుంది. అలాగే సెక్షన్ బిలో కూడా రెసిస్టెన్స్ R/3 ఉంటుంది. సో ఇక్కడ ఈక్వల్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? 2R/3 అవుతుంది. సో మనం ఇప్పుడు పవర్ ఫార్ములా వేసుకోవాలి. పవర్ ఈజ్ ఈక్వల్ టు E² రెసిస్టెంట్. సో మనకు వచ్చిన ఈక్వల్ రెసిస్టెన్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 3E² వస్తుంది. అదేవిధంగా మనకి సెకండ్ సెక్షన్లో ఈ సెకండ్ బిట్లో సెక్షన్ ఏ నుంచి 2 బల్బ్స్, సెక్షన్ బి నుంచి ఒక బల్బ్ వేసుకుంటే మన ఈక్వల్ రెసిస్టెన్స్ 3R/2 వస్తుంది. పవర్ చూస్తే 2E²/3R వస్తుంది. సో ఆ రెండింటిలో రేషియో చూస్తే మనకి ఆప్షన్ 2 అయిన 9:4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఫర్ ఎ పీ టైప్ సెమీకండక్టర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? సో పీ టైప్ ఆఫ్ సెమీకండక్టర్కి సంబంధించి కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అని మన క్వశ్చన్ అనమాట. సో మనం పీ టైప్ సెమీకండక్టర్, ఎన్ టైప్ సెమీకండక్టర్, ఈ సెమీకండక్టర్స్ మీద మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అన్నది మనం పోస్ట్ చేసాం స్టూడెంట్స్. మీరు అది చూస్తే మీకు కొంచెం బెటర్ ఐడియా వస్తుంది సెమీకండక్టర్స్ మీద. సో పీ టైప్ ఆఫ్ సెమీకండక్టర్ ఎలా వస్తుంది? అసలు మనకి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తే మనకి హోల్స్ యాజ్ అ క్యారియర్గా పీ టైప్ ఆఫ్ సెమీకండక్టర్ వస్తుంది. సో ఈ విషయం మనకి దేంట్లో ఉంది? ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఫర్ పీ టైప్ ఆఫ్ సెమీకండక్టర్ వేర్ హోల్స్ ఆర్ ది మెజారిటీ క్యారియర్స్ అండ్ ట్రైవాలెంట్ ఆటమ్స్ ఆర్ ద డోపెన్స్. క్లియర్ స్టూడెంట్? మన క్వశ్చన్ చూద్దాం. Average velocity of a particle executing SHM simple harmonic motion in one complete vibration is. సో ఇక్కడ ఒక పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అది ఒక కంప్లీట్ వైబ్రేషన్కి దాని యొక్క యావరేజ్ వెలాసిటీ ఎంత? సో ఒక 1 కంప్లీట్ వైబ్రేషన్కి పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ 0. సో అప్పుడు దాని యావరేజ్ వెలాసిటీ కూడా 0 అవుతుంది. మనకి యావరేజ్ వెలాసిటీ ఒక ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఇంటర్వల్. సో డిస్ప్లేస్మెంట్ 0 కాబట్టి 0/something ఈజ్ ఆల్సో 0. సో మన ఆప్షన్ 4 అయినా 0 కరెక్ట్ ఆన్సర్. యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఏ
particle executing simple harmonic motion in one complete vibration is 0. Clear students? Next question చూద్దాం స్టూడెంట్స్ మనం ఇప్పుడు. The unit of thermal conductivity is. థర్మల్ కండక్టివిటీ యొక్క యూనిట్స్ ఏంటి? మనకి ఆన్సర్ ఆప్షన్ 4 వాట్ పర్ మీటర్ కెల్విన్. మనకి యూనిట్స్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ కరెక్ట్గా తెలియాలి అంటే హీట్కి డెరివేషన్ అప్లై చేయాలి విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే dH/dt చేస్తే మనం అప్లై చేసినప్పుడు మనకి ఆ వాల్యూలో ఉన్న కేని మనం ఏం చేయాలి, సబ్జెక్ట్ చేసుకుంటే మనకి యూనిట్స్ ఆఫ్ కే అంటే థర్మల్ కండక్టివిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ, యూనిట్స్ ఆఫ్ కే వస్తాయి స్టూడెంట్స్ మీకు ఇక్కడ చూపించినట్టుగా. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. A solid cylinder of mass 2 kg and radius 4 cm rotating about its axis at the rate of 3 rotations per minute. The torque required to stop after 2 pi revolutions is. 3 rotations per minute రేట్తో మూవ్ అవుతున్న ఒక సాలిడ్ సిలిండర్ని 2 pi రెవల్యూషన్స్ తర్వాత ఆపడానికి ఎంత టార్క్ అవసరం అన్నదే మన క్వశ్చన్. సో మనకి ఇక్కడ టార్క్ కనుక్కోవాలి అంటే మనం ఫస్ట్ అయితే ఎంత వర్క్ అయితే అవసరమో తెలుసుకుంటే ఆ వర్క్ని అపోజ్ చేయడానికి కావాల్సిన టార్క్ని క్యాల్కులేట్ చేసుకుని చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది స్టూడెంట్స్. సో వర్క్ ఎనర్జీ థీరం బేస్డ్ ఆన్ డబ్ల్యూ కనుక్కొని అండ్ ఈ రొటేషన్స్ బేస్డ్ ఆన్ తీటా వాల్యూ కనుక్కుని అది ఈ ఈక్వేషన్లో మనకు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆప్షన్ 1 అయినా 2 × 10⁻⁻6 న్యూటన్ మీటర్ వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. A force F is equal to 20 plus 10y acts on a particle in y direction where F is in Newton and y in meter. Work done by this force to move the particle from y is equal to 0 to y is equal to 1 meter is. ఒక పార్టికల్ మీద ఫోర్స్ ఎఫ్ వై డైరెక్షన్లో యాక్ట్ చేసినప్పుడు అది 0 నుంచి 1కి మూవ్ అయింది. అలా మూవ్ అయిన దాని మీద ఎంత వర్క్ జరిగింది అన్నది ఇప్పుడు మనం కనుక్కోవాలి. సో మనకు అది కనుక్కోవాలంటే మనం వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ ఇంటిగ్రేషన్ ఫార్ములా అప్లై చేసుకోవాలి. W ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ విత్ అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ ఎఫ్ డివై వేసుకోవాలి. మనకి అలా వేసుకుని ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆప్షన్ 3 అయినా 25 joules మనకు ఆన్సర్ వస్తుంది. సో 25 joules ఈజ్ అ వర్క్ డన్ బై ఏ force F is equal to 20 plus 10y on a particle in y direction. Which of the following acts as circuit protecting device? కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏది సర్క్యూట్ ప్రొటెక్టింగ్ డివైస్ లాగా యాక్ట్ చేస్తుంది అంటే సర్క్యూట్లో కరెంట్ ఫ్లక్చుయేషన్స్, ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు సర్క్యూట్కి ఏమీ కాకుండా కాపాడేది ఎవరు? ఈ 4 ఆప్షన్స్లో ఆప్షన్ 4 ఫ్యూజ్ మనకి సర్క్యూట్ ప్రొటెక్టింగ్ డివైస్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది మనకి కరెంట్లో ఎలక్ట్రిసిటీలో ఎప్పుడైనా ఫ్లక్చుయేషన్స్ వచ్చిందనుకోండి, ఈ ఫ్యూజ్ ఏమైతే ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోయి సర్క్యూట్ని మొత్తం కొంతసేపు దాకా మనకి కొలాప్స్ చేసి సర్క్యూట్ని కాపాడుతుంది. మళ్ళీ ఆ కొత్త ఫ్యూజ్ మనం రీస్టోర్ చేసుకుని మన సర్క్యూట్ యథావిధిగా మనము రన్ చేసుకోవచ్చు. సో క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. In the circuit shown below, the readings of the voltmeters and the ammeters will be. మన కింద ఇచ్చిన 2 సర్క్యూట్ డయాగ్రామ్స్ యొక్క వోల్ట్మీటర్ అండ్ యామ్మీటర్ రీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి? సో ఫస్ట్ ఏంటి, మనము సర్క్యూట్ డయాగ్రామ్స్ యొక్క వోల్టేజ్ అండ్ దాని యొక్క కరెంట్ వాల్యూని మనం ఫైండ్ చేసుకోవాలి దానికి సపరేట్గా. అప్పుడు ఆ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయన్నది ఈ 4 ఆప్షన్స్లో మనం చూసుకోవాలి. సో మనం ఏంటంటే ఐడియల్ వోల్ట్మీటర్ అండ్ ఐడియల్ యామ్మీటర్ యొక్క రెసిస్టెన్స్ చూసుకోవాలి. ఐడియల్ వోల్ట్మీటర్ రెసిస్టెన్స్ అండ్ ఐడియల్ యామ్మీటర్ రెసిస్టెన్స్. ఐడియల్ వోల్ట్మీటర్ రెసిస్టెన్స్ ఏమో ఇన్ఫినైట్, ఐడియల్ యామ్మీటర్ రెసిస్టెన్స్ ఏమో 0 వేసుకుని మనం V1 వాల్యూ, I1 వాల్యూ అండ్ V2 వాల్యూ, I2 వాల్యూ ఫైండ్ చేస్తే మనకి ఆప్షన్ 1 అయినా V1 ఈజ్ ఈక్వల్ టు V2 అండ్ I1 ఈజ్ ఈక్వల్ టు I2 వాల్యూస్ వస్తుంది స్టూడెంట్స్. ఎందుకంటే V1 10 V2 10 I1 1 I2 కూడా 1. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. A hollow metal sphere of radius r is uniformly charged. The electric field due to the sphere at a distance r from the center. So
ఒక హాలో మెటల్ స్పియర్ని యూనిఫామ్గా చార్జ్ చేస్తే కనుక అది డిస్టెన్స్ ఆర్ సెంటర్ నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు దాని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుంది? గాస్ లాని బేస్ చేసుకుంటే ఈ 4 ఆప్షన్స్లో ఆప్షన్ 2 అయినా 0 as r increases for small r is less than capital R decreases as r increases for small r is greater than capital R. Clear students? My next question చూద్దాం students. At a point A on the earth's surface the angle of dip delta is equal to plus 25 degrees. At a point B on the earth's surface the angle of dip delta is equal to minus 25 degrees. We can interpret that. సో మనకి ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ఏంటి? పాయింట్ ఏ దగ్గర యాంగిల్ ఆఫ్ డిప్ ఏమో +25, పాయింట్ బి దగ్గర యాంగిల్ ఆఫ్ డిప్ -25. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్? సో ఎప్పుడైనా యాంగిల్ ఆఫ్ డిప్ ఈక్వేటర్ దగ్గర 0 ఉంటుంది అండ్ నార్థన్ హెమిస్ఫియర్లో పాజిటివ్ ఉంటుంది అండ్ సదర్న్ హెమిస్ఫియర్లో నెగిటివ్ ఉంటుంది. సో ఏ పాజిటివ్ కాబట్టి అది నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్నట్టు అండ్ బి నెగిటివ్ కాబట్టి అది సదర్న్ హెమిస్ఫియర్లో ఉన్నట్టు. సో మన ఆప్షన్ 3 మన కరెక్ట్ ఆన్సర్. క్లియర్ స్టూడెంట్స్? ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్లాస్.